తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ కొనసాగుతోంది. మాఫీ అమలు తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. కాగా ప్రత్యక్ష పోరుకు దిగుతోంది కారు పార్టీ. రైతు రుణమాఫీపై ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనుంది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇవాళ రాష్ట్రం అంతటా కూడా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి శ్రీచరణ్? హిమబిందు రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ ఫైట్ షురూ చేసిందని చెప్పుకోవచ్చు. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్ తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనుంది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్ సర్కార్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల కేడర్ ను సమాయత్తపరిచి కార్యక్రమం విజయానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. అయితే ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్మ నిర్వహించనున్నారో కేటీఆర్ బుధవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని చెబుతున్న వైనాన్ని రైతాంగానికి తెలిపేలా కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది. ఎన్నికలు కాగానే రుణమాఫీకి 40,000 కోట్ల అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొని మంత్రివర్గం సమావేశంలో కేవలం 31,000 కోట్లకి అనుమతి ఇచ్చారు. రుణమాఫీకి బడ్జెట్ లో 26,000 కోట్లకు ఆమోదం తెలిపి కేవలం 18,000 కోట్లు ఖర్చు చేసి రైతులకు నిలువున ముంచారని ప్రతి రైతుకు తెలిసేలా ధర్నాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని తమకు సమాచారం అని కూడా పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమాచారం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నా పిలుపునకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తుంది అని కూడా కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టి ప్రభుత్వ వైఖరిపై రైతు లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని, ఈ నేపథ్యంలో నేడు గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. మనం చూసుకుంటే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఈ రైతు రుణమాఫీ అనేది కాస్త వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా పదే కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ వస్తున్నారు. రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అవ్వలేదు. వాస్తవికంగా చూసుకుంటే 40,000 కోట్ల పైగా కూడా రైతు రుణమాఫీకి అవసరం అవుతాయి. కానీ కేవలము 18,000 కోట్లు ఇచ్చేసి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నుండి అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ రైతు రుణమాఫీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా స్టేట్ వైడ్ గా కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అయితే దీనికి వ్యవసాయ శాఖ అధికారులు కూడా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 22,000 కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లోకి వేశారో రైతుల అకౌంట్లకు అవి తిరిగి మళ్ళీ బ్యాంక్ కే వచ్చాయని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. పాస్బుక్ తో పాటు ఎట్ ది సేమ్ టైమ్ ఆధార్ కార్డు, రైతు పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు అనుసంధానం లేని కొన్ని కేసులు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ జనరల్ గా ప్రభుత్వం ఇచ్చే ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఇలాంటివి లేని కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1 రోజుల పాటు వ్యవసాయ శాఖ ఒక గడువు కూడా ఇచ్చింది. ఈ 1 రోజులలో వెళ్లి తమ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో పాస్బుక్ కి ఆధార్ కార్డు అనుసంధానం చేయడము లేకపోతే ఏదైనా ఐడెంటిటీ కార్డు అనుసంధానం చేసి 1 రోజుల సమయంలో ఇవన్నీ చేసుకుంటే అనంతరం కూడా రుణమాఫీ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లు తప్పులున్నవి, పాస్బుక్ నెంబర్ లేనివి, బ్యాంక్ ఖాతాలో ఉన్న పేర్లతో ఆధార్ లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు,
పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారిని కలిసి వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది అంటూ కూడా వ్యవసాయ శాఖ కీలక ప్రకటన ఇచ్చింది. ముందుగా అనుకున్నట్టు బ్యాంకుల టెక్నికల్ కారణాలతో దాదాపు 22,000 ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయి. వీటిలో చిన్న చిన్న తప్పులు గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరి చేస్తుంది అంటూ ప్రకటించింది. ఇప్పటికే 8,000 ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసింది. అందుకే రూపాయలు 2 లక్షల లోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి అందుకు కారణం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆధార్ లేదని తెలిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏఓకు తెలపాలి అని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఆరోపించేది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ అన్కండిషనల్ గా చేస్తానని చెప్పారు. కాకపోతే 2 లక్షల పైగా రుణమాఫీ ఉన్న వాళ్ళు ఉదాహరణకి 2,30,000 2,40,000 తీసుకున్న వాళ్ళకి ఆ 40,000 ఏదైతే ఉందో ఆ 40,000 ఆ వడ్డీ తీసుకున్న లోన్ అది పే చేస్తే ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్లనైతే ఆ తీసుకున్న మొత్తానికి 2,40,000 ఉదాహరణకి చెబుతున్నాము, దానికి మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తే ఇది లోన్ వేవ్ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లు చెబుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి తోడు మనం పలుమార్లు కూడా ఎగ్జాంపుల్ గా కూడా అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన సిద్దిపేట నియోజకవర్గంలో ఒక రైతుకు రుణమాఫీ కోసం కూడా ఆయన పాస్బుక్ పైన బ్యాంక్ మేనేజర్ అక్నాలెడ్జ్మెంట్ రాసింది కూడా తీసుకొచ్చి అసెంబ్లీ వేదికగా కూడా ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ వడ్డీ సదరు రైతు ఎవరైతే ఉన్నారో వడ్డీ కడితే పూర్తి స్థాయిలో ఆ లోన్ తీసుకున్న దానికి ప్రాంప్ట్ గా మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తే ఆయనకి లోన్ వేవ్ వస్తుందని కూడా బ్యాంకర్ క్లియర్ గా మెన్షన్ చేశారని కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చూపెట్టిన విషయం తెలిసిందే. కానీ వాస్తవికంగా రియాలిటీలో చూసుకుంటే చాలా మందికి రైతు రుణమాఫీ అనేది ఇప్పటికీ కూడా కాలేదు. ముందుగా అనుకున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించినట్టు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. బ్యాంక్ ఆధార్ అకౌంట్ లింక్ అవ్వకపోవడము, అకౌంట్ లో నేమ్ పేర్లు సరిగ్గా లేకపోవడము, ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉండి 4కి ఒక్కొక్క ఎకరం ఉదాహరణకి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క పేరు పైన ఒక ఎకరం ఉండి వాళ్ళు 50,000 తీసుకోవడము, ఇలా కొన్ని ఇష్యూస్ వలన అందుకే వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళకి 1 మంత్ నెల రోజుల పాటు కూడా ఇవన్నీ సరి చేసుకునేందుకు సమయం ఇస్తుందని కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రము బీఆర్ఎస్ ఆరోపించేది ఏంటంటే 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఈ ధర్నా పిలుపునకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తుందని ఈ రోజు ఈ రైతు రుణమాఫీ కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కూడా ధర్నా చేపట్టనుంది. మా బిందు రైట్ శ్రీచరణ్, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఇచ్చింది, మరి బీజేపీ స్టాండ్ ఈ విషయంలో ఏ విధంగా ఉంది? నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎంతసేపు ఈ విగ్రహాల ఏర్పాటు పైన అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. 6 గ్యారెంటీల పైన దృష్టి సారించాల్సింది పోయి ఎంతసేపు కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ ఇవన్నీ చేస్తున్నారు. 6 గ్యారెంటీలతో పాటు రైతు రుణమాఫీ ప్రాపర్ గా చేస్తే ఇది బెటర్ అని కూడా నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ప్రస్తావించారు. ఇంకా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే ఇక ప్రతిసారి కూడా ఆయన విరుచుకుపడుతున్నారు ప్రభుత్వం పైన. ఆచరణలో హామీలు ఇచ్చేసి ప్రభుత్వం కూర్చుంది, ఒక్క హామీ కూడా ఇప్పటికి కూడా నెరవేరుస్తలేదు. ఎట్ ది సేమ్ టైం రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అవ్వట్లేదంటూ కూడా ఆయన పదే ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టు ఈ రోజు బీఆర్ఎస్ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ధర్నాకి దిగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఇది ఒక అస్త్రంగా కూడా వాళ్ళు ఇది వాడడం అనేది జరుగుతుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు రైతు రుణమాఫీ చేశారు, కానీ కేవలం ₹1,00,000 మాత్రమే చేశారు. దానికి కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు రైతు బంధు పైన కానీ అటు రైతు రుణమాఫీ పైన కూడా పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రైతు బంధుకు సంబంధించి చెట్లు పుట్టలు రియల్ ఎస్టేట్లకి గుట్టలకి రైతు బంధు ఇస్తున్నారని కూడా గతంలో అపోజిషన్ లీడర్ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కానీ ఈ రైతు రుణమాఫీ అనేది ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఒక మెయిన్ ఎజెండాగా కూడా తీసుకున్నాయి. ఎందుకంటే పబ్లిక్ లో వెళ్లేటందుకు, లోకల్లో ఎస్పెషల్లీ ఫార్మర్స్ కి కనెక్ట్ అయ్యేటందుకు ఇదొక మంచి అజెండాగా కూడా రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది రైతులు అర్హులు ఉండగా కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేశారు. దాదాపు 40,000 కోట్ల పైగా రుణమాఫీకి ఇవ్వాల్సి ఉండగా కేవలం 17,000 కోట్లే ఇచ్చారంటూ మోసం చేసేందుకే దరఖాస్తులు చేసుకోమన్నారు. ఇది మోసమే. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేకనే రేవంత్ సర్కార్ చేతులు తీసిందని కూడా ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిందు